ఏదైనా తీరని కష్టం, ఎవరు దీన్ని ఈ యొక్క కష్టం నుంచి వెళ్ళి మమ్మల్ని ఆదుకునేవారు లేరు అని సతమతమైపోయేవారు ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ యొక్క గజేంద్ర మోక్ష ఘట్టాన్ని పారాయణ చేయండి, మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పోతన గారు ఒక మాట చెప్తాడు, రక్షకులు లేని వారల రక్షించదనసు చక్రి రాజయ్యుండన్ ఓ నరునాక్షుని ప్రార్థింపనేలా ఆత్మాజ్ఞనకు అని అంటుంటాడు ఆయన. అంటే రక్షకులు లేరు అని ఈ యొక్క ప్రపంచం ఎంతసేపు ఎవరి మీదనో ఒక నరుని మీద అల్పుని మీద ఆధారపడుతూ ఉంటుంది. నేను చక్రం పట్టుకొని చక్రిగా నేను కూర్చొని ఉన్నాను, పరిపాలిస్తూ ఉన్నాను కదా, నన్ను శరణు వేడితే నేను రక్షిస్తాను అని దాని అర్థం. ఎవరైతే ఆ చక్రిని శరణు వేరుతారో ఆయన ఖచ్చితంగా వచ్చి రక్షిస్తాడు. స్థితికారునిగా ఆయన యొక్క లక్షణం అది. గజేంద్రుడు చేసింది కూడా అదే. అందుకే తనని తాను మరచిపోయి వచ్చి ఒక గజేంద్రుని రక్షించినటువంటి దివ్యమైన ఘట్టం గజేంద్ర మోక్షం. ఇది భాగవతంలో ఒక మణిపూస వంటిది. దీన్ని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పూనికగా ఎవరైతే పారాయణ చేస్తారో వారికి కూడా గజేంద్రుడు అయితే ఎలాంటి రక్షణని పొందారో అలాంటి తక్షణ రక్షణ కలిగి తీరుతుంది. సందేహం లేదు. నమ్మకంతో చేయాలి అంతే.